జేడ్ ప్లాంట్ గురించి ఎంతమందికి తెలుసు? హలో అందరికీ. ఇది నేను కొత్తగా తీసుకొచ్చినప్పుడు టైం అనమాట. జేడ్ ప్లాంట్ అలా ఉండేది హెల్తీగా. తర్వాత పోను పోను ఇలా అయిపోయింది. ఈ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచిదని చెప్తారు. ఐ రియలీ డోంట్ నో. బట్ ఇది తీసుకొచ్చినప్పటి నుంచి నాకైతే స్పెషల్లీ ఓకే. బాగానే జరిగింది. అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ ఇలా కానీ. ఒకప్పుడు మొక్కల వల్ల ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మారతాయా అని నమ్మేదాన్ని నేను. బట్ ఇప్పుడేంటంటే స్లైట్‌గా నా మైండ్ సెట్‌ని కూడా చేంజ్ చేసుకుంటున్నాను. ఈ ప్లాంట్‌కి మెయింటెనెన్స్ చాలా తక్కువని చెప్తారు. బట్ కాదు. దీన్ని స్పెషల్ కేర్ తీసుకోవాలి. దీనికి స్పెషల్ కేర్ తీసుకోకపోతే దీని ఆకులనేవి రాలిపోవడము, లేకపోతే యెల్లోయిష్‌గా మారిపోవడము అలా జరిగిపోతుందనమాట. ఇది టోటలీ ఇండోర్ ప్లాంట్ అయితే అస్సలు కాదు. దీన్ని మనం సన్‌లైట్‌లో ఉంచాల్సిందే. సో, ఈ ప్లాంట్‌కి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా ఉంటుంది. ఈ మధ్యలో నేను కేర్ తీసుకోలేదు. సో, అందువల్ల ప్లాంట్ ఇలా అయిపోయింది. బట్ ఆకులు మళ్ళీ చిగురిస్తున్నాయి. అండ్ వాటర్ దీనికి ఎక్కువ నెసెసిటీ కాదు. తక్కువే లిమిటెడ్‌లో వెయ్యాలి. సో, మీ ఇంట్లో ఎవరెవరి ఇంట్లో ఈ ప్లాంట్ ఉందో ఈ ప్లాంట్‌ని ఎలా పోషించాలో, దీనికి కేర్స్ ఎలా తీసుకోవాలో మీకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.